మార్చి 29, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం సర్వేషాం కామద ఏకాదశి. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతో చైత్రమాసం శుక్లపక్షం. తిథి ఏకాదశి. ఉదయం 7:46 వరకు, తదుపరి ద్వాదశి. వారం ఆదివారం. నక్షత్రం ఆశ్లేష. మధ్యాహ్నం 2:38 వరకు, తదుపరి మఖ. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:05, సాయంత్రం 6:20 విజయవాడ. ఉదయం 6:13, సాయంత్రం 6:29 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి కర్కాటకం, సింహం. యోగం ధృతి. సాయంత్రం 6:20 వరకు, తదుపరి శూల. కరణం భద్ర. ఉదయం 7:46 భవ, రాత్రి 7:25, తదుపరి బాలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, తదుపరి 11 నుంచి 12 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:02 నుంచి 2:38. అభిజిత్ కాలం పగలు 11:48 నుంచి 12:37. వర్ధ్యం రాత్రి 2:43 నుంచి 4:19. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుంచి 5:31. రాహుకాలం సాయంత్రం 4:48 నుంచి 6:20. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుంచి 4:48. యమగండం మధ్యాహ్నం 12:12 నుంచి 1:44. ప్రయాణశూల. పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:05 నుంచి 8:32. సంగమకాలం 8:32 నుంచి 10:59. మధ్యాహ్న కాలం 10:59 నుంచి 1:26. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:26 నుంచి 3:53. ఆబ్దికం తిథి చైత్ర శుద్ధ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:20. ప్రదోషకాలం సాయంత్రం 6:20 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:48. నిషేధి కాలం రాత్రి 11:48 నుంచి 12:35. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుంచి 5:17 వరకు. మార్చి 29, 2026 ఆదివారం. రాశి ఫలాలు: మేషం. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాల్లో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. వృషభం. ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇతరుల నుంచి విమర్శలు తప్పవు. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మిథునం. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యా విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కర్కాటకం. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధుమిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉంటుంది. సింహం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గృహంలో సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. కన్య. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. తుల. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగులకు అందిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనస్సు. భూ సంబంధిత వివాదాల్లో నూతన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకరం. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.
వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుంభం, సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులను అదుపు చేసుకుంటే కష్టం. వృధా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఇతరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో స్వల్ప ఇబ్బందులుంటాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. మీనం, ఇంటా బయట అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.